క్రిస్టమస్ హాలిడేస్‌కి ఊరెళ్ళానే. అప్పుడు తీశాను ఈ వీడియో. అప్పటి నుంచి అప్‌లోడ్ చేద్దామంటే నాకసలు వీలే కుదరలేదు. న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై. ఈ జామ చెట్టుకి ఒక పెద్ద స్టోరీ ఉంది. మేకలన్నీ కలిసి జామ చెట్టు మొత్తం తినేసినియి. చచ్చిపోయిందనుకున్నాం. కానీ మళ్ళీ బతికింది. స్వీట్ 16 ఎవరికనుకుంటున్నారా? మా నారింజ చెట్టుకి. అవును, ఈ చెట్టు నాటి ఇప్పటికి 16 సంవత్సరాలవుతుంది. కరోనా టైంలో ఊరి దగ్గర ఉన్నాం కదా, 2 ఇయర్స్ ఉన్నాం ఊర్లో. ఫుల్లుగా ఆర్గానిక్కే. ఇక్కడికొచ్చి అదే ఆర్గానిక్ వస్తువుల్ని డబల్, త్రిబుల్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఊరికాడ ఉంటే వీటి విలువే తెలీదు. వీటన్నింటినీ హైదరాబాద్ తెచ్చుకోవటం ఎంత కష్టమైనా అంతే ఇష్టంగా అన్నింటినీ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ తెచ్చుకున్నాను. నేను లగేజ్ సర్దుతుంటే మా వారొచ్చి, సర్దు సర్దు ఇంకా సర్దు, మోసేది నేనేగా, నీ సొమ్మేం పోయిందన్నారు. కూర అలసందలు చాలా బాగుండిద్దంట దీని కూర. ఒక్క విత్తనం నాటుకుంటే చాలంట. చెట్టు చాలా పెద్దగా పెరిగి అల్లుకొని ఎన్ని కాయలో పడతాయంట. ఒక్క కాయ అట్టి పెట్టుకుంటే 10 మందికైనా ఇవ్వచ్చంట. అన్ని విత్తనాలు ఉంటాయంట ఒక్క కాయలోనే. బంతి మొక్కలు, వంకాయ మొక్కలు, గులాబీ పూల మొక్కలు, నాటు గులాబీలు ఒక్కటే బతుకుతున్నాయి. హైబ్రిడ్ గులాబీలు ఎన్ని మొక్కలు తెచ్చి నాటాను, అన్నీ చచ్చిపోయినాయి. ఈ నాటు గులాబీ ఒక్కటే బతికింది. మందారం పూలైతే 10 రకాలున్నాయి అమ్మ దగ్గర. జామ చెట్లయితే 5, 6 జామ చెట్లు నాటింది. మామిడి చెట్లు 4 మామిడి చెట్లు నాటుకున్నారు. ములక్కాయ మొక్కలైతే ఎన్ని ములక్కాయ మొక్కలు నాటిందో లెక్కే లేదు. ఇవి పొట్లకాయలు. పొట్లకాయలు బాగానే పడ్డాయంట ఈ ఏడు. చిక్కుడుకాయలు, కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు. ఈ ములక్కాయలైతే ఊర్లో ఎవరిదన్నా ఫంక్షన్ ఉందంటే అమ్మ దగ్గర నుంచే కోసుకెళ్తారంట. పసుపు కూడా నాటింది. జామ చెట్టు, ఇదిగో ఇంకొక జామ చెట్టు. ఈ సపోటా కూడా నేనే నర్సరీ నుంచి తెచ్చాను. ఇది దొండ తీగ మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి నాటాను. ఒకటి చెప్పేదా, అమ్మ నాన్న ఇద్దరూ దొండకాయ తినరు. అవును, కానీ నేనే నాటాను. కొబ్బరి చెట్లు, ఎండు కొబ్బరికాయలన్నీ ఏరుకొచ్చి దాచిపెట్టిద్ది. నాకు కొబ్బరికారం అంటే చాలా ఇష్టం. కొట్టి పంపించిద్ది. చిక్కుడు చెట్టు కూడా నాటింది. బాగా అల్లుకుంది. ఇది ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో బాగా పూత పిందె వచ్చిద్ది. అరటి చెట్లు కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి నాటాను. చక్కెరకేళి, మావుల అరటికాయ, కూరట్టికాయ, గ్రీన్ కలర్ అరటికాయ చెట్టు కూడా నాటాను. నేరేడు చెట్లు 2 నాటుకుంది అమ్మ. అమ్మకు సరిపోతాయి. అందిన మట్టి కోసుకొని తినిద్ది. ఇది నారింజ చెట్టు. ఇది మా బాబాయ్ నాటాడు. చాలా బాగుంటాయి దీని కాయలు. చాలా తియ్యగా ఉంటాయి, పుల్లగానే ఉండవు. ఇవి చెర్రీ టమోటాలు. అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి నేనే నాటాను. చెర్రీ టమోటాలతో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చెర్రీ టమోటాలు కిలో 100 పైనే ఉంటుంది తెలుసా. ఊర్లో అమ్మ ఎన్ని టమోటాలు ఎంతమందికి ఇస్తుందో. నేను విత్తనాలు కూడా దాచిపెట్టి అందరికీ ఇవ్వమని చెప్తాను. ఈ 2024 న్యూ ఇయర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ ఏం స్పెషల్స్ చేసిందంటే ఫిష్ ఫ్రై చేసింది. ఫిష్ ఫ్రై అంటే మా పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ ఇష్టం. అందుకని ఫిష్ ఫ్రై చేసింది. ఫిష్ ఫ్రై చేసిన తర్వాత కొన్ని రొయ్యలను కూడా వేపింది. రొయ్యల వేపుడు, ఫిష్ ఫ్రై చేసి చికెన్ కర్రీ చేసింది. కొంచెం మటన్ కర్రీ కూడా చేసింది. 2 ఫ్రైలు, 2 కర్రీలు, కొంచెం బగారా అన్నం, అదేనండి బిర్యానీ, అది కూడా చేసింది. అన్నీ తినేసి ఇంకా కొంచెం రొయ్యల వేపుడు ఉంటే అది బాక్స్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడు పిల్లలకి పెట్టాను. నేను చెప్పానా అమ్మ 5, 6 జామ మొక్కలు నాటిందని. ఈ జామ చెట్టుకైతే ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది మా అత్తయ్య ఒకరోజు జామకాయలు కొనుక్కొచ్చుకుందంట. ఒక కాయ తింటే చాలా టేస్టీగా ఉందంట. లోపల గింజలు ఎర్ర రంగులో ఉన్నాయంట. చాలా బాగుందని 2 గింజలు తీసి ఒక కుండీలో వేసి రోజు నీళ్లు పోస్తే 2 మొక్కలు బతికినాయంట. రెండింటిలో ఒకటి మా అత్తయ్య నాటుకుంది, ఒకటి తెచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నాటా. అదేదో సామెత ఉండిద్ది. ఏంటదంటే కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలంట. అంటే ఏంటో అనుకున్నా నేను ఇన్నాళ్ళు. నిజంగా ఈ చెట్టుకి 1000 కాయలా? అమ్మో, అసలు లెక్క పెట్టలేనన్ని కాయలు పడ్డాయంట. అందరూ కోసుకొని చెట్టుని వంచి లాగి కర్రలతో తన్ని చెట్టు కింద భూమికి ఆనుతుంది. అంతగా లాగేశారు చెట్టుని. ఈ చెట్టు కాయలన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి పైపైన నరికితే కానీ అది చెట్టు పైకెళ్ళదు.
అంత కింద ఆనుకుంది. ఇంకా ఎన్ని కాయలు కింద పడి అమ్మమ్మని అడుగు, కుళ్ళిపోయినాయో కవర్ ఎత్తురాపో. చెప్పలేం. క్రిస్మస్ హాలిడేస్ జాంకాయ వేసుకురా. ఊరెళ్ళామే. అప్పుడు న్యూ ఇయర్ దాకా అమ్మాళ్ళింటి దగ్గరే ఉన్నాము. అప్పుడు వెళ్ళిన రోజు నుంచి వచ్చే రోజు వరకు రోజు ఎన్ని కాయలు కోసామో, ఎంతమందికి ఇచ్చానో నేనైతే. నాకైతే కోస్తుంటే ఇంకా 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 కొయ్యాలనిపిస్తుంది. అన్ని కాయలు ఉన్నాయి. ఒక కాయ పట్టుకుంటే అక్కడే 10 కాయలు, అన్ని కాయలు తెల్లగా మంచిగా దోరగా ఎంత బాగున్నాయో. నారింజ కాయలు, జామకాయలు అయిపోయినాయి అనుకుంటే ఇంకా నారింజ కాయలు. నారింజ కాయలు కూడా చెట్టుకి ఫుల్లుగా ఉన్నాయి. ఎన్ని నారింజ కాయలు చెప్పలేనన్ని నారింజ కాయలు. ఈ చెట్టు కాయలు తీయగానే ఉంటాయి. అన్ని నారింజ కాయల్లాగా పుల్లగా ఉండవు ఈ చెట్టు కాయలు. ఈ చెట్టు మా బాబాయ్ నాటాడు. ఈ చెట్టు నాటి 16 ఏళ్ళు అవుతుంది. చెట్టు నాటిన మనిషి లేకపోయినా చెట్టు మట్టికి ఆయన జ్ఞాపకార్థంగా మాకుంది. ఈ చెట్టు చూసినప్పుడల్లా మా బాబాయే గుర్తొస్తాడు. మన బాబాయ్ నాటాడు కదా ఈ చెట్టు అనుకుంటాం మేము. అందుకే ఈ చెట్టుని మేము మంచిగా పెంచుకుంటాము. ఈ చెట్టు కాయలు కూడా చాలా తియ్యగా ఉంటాయి. కిందే చేతికి అందే దగ్గరే ఎన్ని నారింజ కాయలు పండిపోయినాయో అమ్మ కూడా చూడలేదంట. నేనే చూసి ఎన్ని కాయలు కోసానంటే ఒక 100 కాయలు కోసాను. వీటన్నింటినీ హైదరాబాద్ చేర్చడం ఎలాగా అని భయం వేసింది. కానీ అన్ని కాయలు హైదరాబాదుకు తెచ్చుకున్నాను. ఒక 50 కాయలో ఏమో జ్యూస్ పిండాను. అమ్మ, నేను, నాన్న, పిల్లలు, మా ఆయన అందరం తాగాం. చాలా బాగుంది జ్యూసు. మేమైతే కొంచెం పంచదార వేసుకున్నాం. అమ్మ పంచదార వేసుకోకుండానే తాగింది. మా మామయ్యకి కూడా నారింజ కాయలంటే చాలా ఇష్టం అంట. అమ్మ అప్పుడప్పుడు కోసుకెళ్ళి మామయ్యకి కూడా ఇచ్చిద్దంట. ఇంకా ఇళ్ళంపటే వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని అందరికీ చెప్పిద్దంట నారింజ కాయలు కోసుకెళ్ళమని. కోసిస్తే తీసుకుంటారంట. ఎవరొచ్చి కోస్తారు? ఎంత కష్టమో, మెడంతా నొప్పి పుట్టిద్ది కాయలు కోస్తుంటే. కిందే కదా, అందుకే నాకు ఈజీగా ఉండి కింద కాయలన్నీ నేనే తుంచుకొచ్చుకున్నాను. ఏం పాడవలా. నేను పాడైపోతే ఏమో అనుకున్నాను. నేను చేత్తో కోసుకొచ్చాను కదా, కర్ర పెట్టి కోస్తే కింద పడి పగిలిపోయి, పగలకపోయినా లోపల మెత్తబడిపోయి నెక్స్ట్ డే కుళ్ళిపోతాయి. నేనేం చేశాను, అన్నీ చేత్తోనే కోసుకొని మంచిగా కవర్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఒక 10 డేస్ అలాగే ఉన్నాయి కాయలు. ఎంత తీయగా ఉందో జ్యూసు. నేను, పిల్లలు మంచిగా తాగాము. ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి వందలు వేలు పెట్టి కొనుక్కుంటాము. ఇలా ఇంటి దగ్గర ఉన్న కాయలు తినడానికి మట్టికి ఎవ్వరికీ చేతులు రావు కదా. పుల్లగా ఉంది, తీయగా ఉంది, ఎన్ని పేర్లో. ఊరికనే వస్తే ఏది నచ్చదు, మంచి ఎవ్వరికీ రుచించదు కదా. 2 కాయలు కోస్తేనే గ్లాసుడు జ్యూస్ అయింది. ఎంత నీరుందో కాయల్లో. మంచిగా అమ్మ ఏ మందులు వేయదంట. ఆఖరికి పెంట పొగు మట్టి కూడా వేయదంట. ఓన్లీ నీళ్ళే పెడుతుంది. ఆ నీళ్లు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పెడుతుందంట. వానాకాలంలో వచ్చిన వాన నీళ్ళే. ఆ చెట్టుకి ఎలాంటి పోషణ లేదు. అయినా ఎన్ని కాయలిచ్చిందో చూడండి. మంచికి పోతే చెడెదురైద్దంట. నిజంగా అది మన కోసం ఇన్ని మంచి కాయలు ఇస్తుంటే మనమేమో చెట్టుని కొట్టి 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 కోసుకుంటాం. మేము వెళ్ళింది ధనుర్మాసం టైంలో కదా. మా ఊరి గుడిలో ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేస్తారు. ఎవరో ఒకళ్ళు రోజు సాయంత్రం వచ్చి బంతిపూలు కోసుకెళ్ళి మాల కట్టి దేవుడికి దండేయటానికి ఇచ్చేవాళ్ళు. ఎంత అందంగా ఉన్నాయో బంతిపూలు. ఈ బంతిపూలు చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. నా చిన్నప్పుడైతే నేను బంతిపూలు అమ్మ దర్వాజాకి వేసేది. ఆ పూలని వడిలిపోగానే ఎండిపోగానే తీసి ఒక కవర్లో పెట్టి నెక్స్ట్ ఇయర్ వానలు పడంగానే నేనే నారు జల్లేదాన్ని. ఎంతమందికి ఇచ్చేదాన్నో బంతి మొక్కలు. ఆ మొక్కలు మళ్ళీ నేను ఒక తోటలాగా నాటి రోజు నీళ్లు పోసి ఎన్ని పూలు పూయిచ్చేదాన్నో. ఎక్కువ ఒంటరెక్కలే అయ్యాయి. అమ్మ చెప్పేది, నువ్వు మొక్కలు ఒంగోని నాటావే అని. ఒంగోని నాటితే ఒంటరెక్కలు అవుతాయి అంట, కూర్చొని పద్ధతిగా నాటితే ముద్దలు అవుతాయి అంట. ఏమో నాకైతే తెలియదు అది నిజమా అబద్ధమా. చాలాసార్లు కూర్చొనే నాటా. ఒక వరుస మొత్తం కూర్చొనే నాటేదాన్ని. అయినా దాంట్లో కూడా ఒంటరెక్కలు అయ్యాయి. అంతా ఉత్తిత్తికే. అన్నీ ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్. కానీ ఇవన్నీ హైదరాబాద్ మోసుకురావాలంటే ఎంత కష్టమో. కానీ అక్కడున్న 4 రోజుల్లో అన్నీ తినేయలేం కదా. కొంచెం ఎత్తుకొచ్చుకోవాలనిపించిద్ది.
అందుకే అన్నీ కొంచెం కొంచెం ప్యాక్ చేసుకున్నాను. మా తాతయ్య నా కోసమే చుక్కకూర కోస్తున్నాడు. కొంచెం చుక్కకూర, పాలకూర తెచ్చుకున్నాను. మరీ ఎక్కువ తెచ్చుకున్నా కుళ్ళిపోయిద్ది, ఎక్కువ రోజులు ఉండదని కొంచెం కొంచెమే కోపించుకున్నాను. మా నాన్న నాకు తేగలంటే ఇష్టమని తేగలు కూడా తెప్పించాడు. ఏంటో ఇవన్నీ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా మీకు కూడా? నాకు కూడా. తేగలు తెచ్చుకొని ఒక 4, 5 టైమ్స్ కుక్కర్లో ఉడకేసుకొని తిన్నాను. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో తేగలు తినేది. 4, 5 ఉడకేసుకుంటానంతే. సగం అమ్మకే ఇచ్చేసి సగం తెచ్చుకున్నాను. ఇవన్నీ నేను ప్యాకింగ్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్. ఇందాక చూపించాను కదా పొట్లకాయలు, కాకరకాయలు, బీరకాయలని. కాకరకాయలేం కవర్లో పెట్టేశాను. ఈ పొట్లకాయలు ఇవన్నీ. ఇవన్నీ ఏమో తినే ఐటమ్స్ ఇదేమో రైస్ కుక్కర్, హాట్ బాక్స్. అమ్మ నా కోసం అని క్యాంటీన్‌లో తెప్పించిందంట. క్యాంటీన్‌లో అయితే కొంచెం తక్కువ ప్రైస్‌కి వచ్చిద్ది. క్వాలిటీ కూడా బావుండిద్దని తెప్పించిందంట. ఇవన్నీ ఎలా మోసుకెళ్ళాలా హైదరాబాదు చూస్తుంటేనే భయమేస్తుంది. ఇదిగో మా చెట్టువే కొబ్బరికాయలు. ఇందాక చూపించానే కొబ్బరి చెట్లు, ఆ చెట్టు కాయలు. ప్యూర్ ఆర్గానిక్. పచ్చిమిరపకాయలు మట్టికి పక్కన ఎవరో తోటుంటే తోటలో కోసుకొచ్చాడు నాన్న నాకు. ఇవి నాకు కనీసంలో కనీసం 2 నెలలు గ్యారంటీగా వస్తాయి. ఈ పచ్చిమిరపకాయలని ఇలాగే కడగకుండా డైరెక్ట్‌గా ఒక కవర్‌లో పెట్టి, కవర్ మూత ఓపెన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 నెలలు గ్యారంటీగా నిలవుంటాయి. ఇవన్నీ ఆర్గానిక్ వెజిటబుల్సే. ఇంకపోతే అటుకులు. అటుకులు గూడా వేయించుకున్నాను. అటుకులు ఇంటి పక్క చేలో వడ్లు తెచ్చి వేపించురటానికి వెళ్తే నేను గూడా వెళ్ళాను. నా చిన్నప్పటి నుంచి మా తాతయ్య వేపించుకొచ్చేవాడు అటుకులు. ఎప్పుడు నన్ను తీసుకొనే వెళ్ళేవాడు. ఈసారి మట్టికి నాన్ని బతిలాడి మరీ వెళ్ళాను వీడియో తీసుకుందామని. మీకందరికీ చూపిద్దామనే వెళ్ళాను. చిన్నప్పుడైతే ఎన్ని అటుకులు వేపించుకొచ్చేవాళ్ళమో మా మేనమామ వాళ్ళకి, మేనత్తలకి, ఇళ్ళ పక్కనాళ్ళకి, తెలిసినాళ్ళకి అందరికి ఇచ్చేవాళ్ళం అటుకులు. మా తాతయ్య కూడా చాలా ఇష్టంగా తినేవాడు అటుకులు. నేనైతే అటుకుల్లో పాలు పోసుకొని, బెల్లం వేసుకొని తినేదాన్ని. ఈ అటుకుల కోసం వీళ్ళు నానబెట్టిన వడ్లను ఇలా ఇసుకలో వేసి వేపుతున్నారు. అవి పేలాల్లాగా మంచిగా వేగుతున్నాయి. వాటిని తీసుకెళ్ళి మిల్లులో వేస్తున్నారు. అవి అటుకులైపోతున్నాయి. తర్వాత వాటిని జల్లియంగానే కొంచెం నూకలు కింద దిగుతున్నాయి. మిగిలిన అటుకులు కవర్లో వేసుకొని ఇంటికి తెచ్చుకున్నాము. అటుకులంటే నాకు చాలా ఇష్టం. మా తాతయ్యకి కూడా చాలా ఇష్టం. మీకు కూడా అటుకులంటే ఇష్టం ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Good morning.